దేవుని నామమున చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా కీర్తనలో మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనానికి అందరికీ తెలిసిన వచనమే. కంఠస్థం బట్టి ఉన్న వాళ్ళందరూ ఏముంటుంది మొదటి వచనం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్కులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దేవారాధనము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం ద్వారా వాక్యంలో ముందుకెళ్దాం. పరిశుద్ధమైన దేవ వందనాలు, స్తోత్రాలు ప్రభా. చదవబడిన లేఖనం మీది, మాట్లాడుతున్న మీది మీరే. నిలబడినవాడు ఒట్టివాడు, మట్టి వంటివాడు, నిష్ప్రయోజకుడు ప్రభా. అయ్యా, నీ ఆత్మతో నింపండి, నీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాతో మాట్లాడండి. చేరువచ్చిన మా అందరికీ నీ వాక్యాన్ని అయ్యా మీరే తేటగా వివరించండి. ఆ వాక్యం విన్న మేము మా హృదయంలో పెట్టుకొని ఆ రీతిగా జీవించే వారి గుంట్లో సహాయం దయచేయమని, తోడుగా నడిపించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలో మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో చదువుకున్నాం. 3వ వచనంలో ఏముందంటే, అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. అదే రీతిగా 4వ వచనం, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అతడు అన్నాడు అంటే ఇక్కడ ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తులను చూపిస్తుంది. ఒకరు ఎవరంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఒకరు చెట్టు వలె ఉన్నారు. ఇంకొకరు దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఒకరు పొట్టు వలె ఉన్నారు, ఒకరు చెట్టు వలె ఉన్నారు. దేవుని వాక్యములో మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు చెట్టు వలె ఉన్నావా లేక పొట్టు వలె ఉన్నావా? చెట్టు ఎలా ఉండిద్ది, పొట్టు ఎలా ఉండిద్ది? చెట్టు ద్వారా ఏమొస్తుంది? మంచి ఫలాలు వస్తాయి. యేసేపు అన్న పేరుకి అర్థమైంది ఫలించేడి కొమ్మ, లేకపోతే అభివృద్ధి చెందేడి కొమ్మ. ఓకే, యేసేపు అనగా అభివృద్ధి చెందేడి కొమ్మ. పొట్టు అంటే పొట్టు ఏం చేస్తాం మనం? సహజంగా మనందరికీ తెలిసిన విషయంలోనే ఇక్కడ ఏం చెప్పాడు? పొట్టు ఏమైందంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. మనం ధాన్యము చేసినప్పుడు ఒడ్లు కానీ కందులు కానీ ఏం చేసినా పొట్టుని ఏం చేస్తాము? కాల్చేస్తాము, అంతేనా? అందరికి తెలిసిన భాషే. పొట్టు విత్తనాలు ఉంటాయి. తూర్పాలు పట్టినప్పుడు విత్తనాలు ఏమైపోతాయి? అక్కడ ఉండిపోతాయి. పొట్టు మట్టికి గాలికి కొట్టుకొని పోయిద్ది. మనము గాలికి కొట్టుకొని పోయి పొట్టు వలె ఉన్నామా, అభివృద్ధి చెందే చెట్టు వలె ఉన్నామా? మనం పొట్టా లేక చెట్టా? లేకపోతే నువ్వు చెట్టువా పొట్టువా? గాలి చెదరగొట్టే పొట్టువా? మనం ఏ రీతిలో ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం దేవుడి వాక్యంలో అంటే గాలికి చెదరగొట్టే పొట్టు లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? లేకపోతే చెట్టు
ఎలా ఉంది, ఆ చెట్టు వలె మనం ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని విమర్శించుకుంటామో లేకపోతే మనల్ని హెచ్చించుకుంటామో తగ్గించుకుంటామో అది మన హృదయానికి తెలుసు. అయితే ఒకసారి చూద్దాము, కీర్తనలో 35వ కీర్తన తెద్దాం ఒకసారి. కీర్తనలో 35వ అధ్యాయము 35వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. ఉందురుగాక. దానికి ముందు చూద్దాం 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. గాలికి కొట్టుకొని పోవు పొట్టు ఎవరంట? యెహోవా దూత వారిని పారదోలును. దేవుని దూత ఎవరిని పారదోలిద్ది? మనము దేవుడు ఆ వస్తూ ఉండగా సముద్రం దగ్గరికి వస్తూ ఉండగా సేన అనేవాడు వచ్చి దేవుని దగ్గరికి వస్తే ఎవరిని పారగొట్టాడు దేవుడు? ఆయనలో ఉన్న సేన అనే దెయ్యాల్ని పారగొట్టాడు. ఆ సేన, ఆ దెయ్యం ఎవడు? అపవాది. వాడు దుష్టుడు, దుష్ట సంబంధి. ఏమవుతాడంట? పారిపోతాడు. దుష్ట సంబంధి ఆలోచన కలవాడు. అంటే మనం దుష్ట సంబంధులుగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని పాటలు, దేవుని క్రియలు, దేవుని వాటి నుంచి మనం పారిపోయేవారు ఉన్నామా? దేవునికి ఆనుకొని ఉన్నవారుగా ఉన్నామా? పొట్టు వలె ఉంటే ఏమైద్దంటే పారిపోతాం. పొట్టు ఏమైద్ది? మనందరూ తెలిసిందే కదా. పొట్టు ఏమైంది? గాలి కొట్టగానే, మంచి గాలి కొట్టగానే వెళ్ళిపోయింది. ఇది గట్టి గింజ అయితే ఆగిపోయింది, తాలు గింజ అయితే పోయినట్టు. పొట్టుగా ఉంటే మనం దుష్టుని సంబంధులము. దుష్టుని దేవుని దూత, యెహోవా దూత వారిని ప్రాలదోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. దేవుని బిడ్డలైతే నిలబడతారు. వారు పొట్టు కాదు, గట్టి. వారు చెట్టు అయిన వారుగా, అభివృద్ధి చెందేటి ఫలముగా చెందేవారుగా ఉంటారు. కానీ నువ్వు దుష్టుడు అయితే పొట్టు వలె పారిపోయేవారుగా అంటారు. నువ్వు దుష్టుని సంబంధిగా ఉంటే నువ్వు పొట్టు వలె పారవేయబడతావు. పొట్టు వలె గాలికి కొట్టివేయబడతావు. నువ్వు ఎవరి సంబంధివి? దుష్టుని సంబంధి. అదే కదా కీర్తనల 1వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా, దుష్టులు ఆలోచన చొప్పున్నాడు. నీ ఆలోచన దుష్టునిగా ఉంటే, నీ ఆలోచన పాపం, నీ ప్రవర్తన పాపమై ఉంటే, నీ నడవడిక, నీ ప్రవర్తన అపహాసకులవలే ఉంటే నువ్వు గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఉన్నావు. నువ్వు దుష్టుని సంబంధిగా ఉన్నావు. అందుకే నువ్వు పొట్టుగా ఉన్నావా, గాలికి చెదరగొట్టబడతావు. దుష్టుడు పొట్టు వలె ఉన్నాడు. నువ్వు ఎవరి సంబంధిగా ఉన్నావు? ఎవరిని అలవరుచుకొని ఉన్నావు? ఎవరి ఆలోచనలో ఉన్నావు? అదే నీవు దుష్టుని సంబంధించిన, లేకపోతే నువ్వు పొట్టువా, లేకపోతే చెట్టువా. పొట్టు అంటే అందరికీ తెలిసిన సాధారణ పదమే, కొత్త పదమేం కాదు. పొట్టు, కంది పొట్టు తెలుసు కదా. ఎలా ఉన్నాం మనం? ఇంకో వచనం చూద్దాం. యోబు గ్రంథము పక్క అధ్యాయమే. యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16 వచనం చూద్దాం ఒకసారి. 21:16 నుంచి 3. వారి క్షేమం వారి చేతులు లేదు, భక్తిహీనుల యోచనలు నాకు దూరంగా నుండుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. వారి మీదకి ఆపద బహువరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను. గాలి ఎరగొట్టు పొట్టు వలె. ఎవరోళ్ళు? భక్తిహీనులు. ఒక భక్తి, దేవుని యందు భయము భక్తి లేని వారు ఎలా దేవుడితో సంబంధం అంట? పొట్టుతో సమానం. నువ్వు భక్తిహీనునిగా, దేవుని యందు భయము భక్తి లేని జీవితం మనం జీవిస్తూ ఉంటే, మన ఇష్టానుసారంగా, మన ఆలోచన ప్రకారం, మనకు కంటికి నచ్చిన విధంగా, నోటికి వచ్చిన విధంగా మనం పలుకుతూ ఉంటే అది భక్తిహీనులు. వారు ఎలాంటి వారంట? పొట్టు వలె. మనం అనుకున్నాం కదా,
పొట్టు ఏమవుతుందంట అక్కడ, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలె. చెత్త తుఫాను కొట్టగానే, మన ఊళ్ళో వర్షం పడుతుంటే గాలి కొట్టగానే ఎక్కడెక్కడ చెత్త అంతా వచ్చేటట్టు పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలె, గాలి ఎగరగొట్టు పొట్టు వలె ఉండునట్లు. భక్తిహీనులుగా ఉంటే అది పొట్టే, అది చెత్తే, అది గాలికి ఎగరగొట్టిద్ది. నీ గమ్యం లేని మానవుడా, నీ ప్రయాణం ఏటో ఆ పయనం లేని చెత్త వలె, ఆ పొట్టు వలె మన జీవితం ఉంటుంది. మనము భక్తిహీనులమైతే మనం పొట్టు వలె ఉన్నాం, చెట్టు వలె లేదు. పొట్టు వలె ఉన్నవారు భక్తిహీనులు. భక్తిహీన జీవితము, భక్తి లేని జీవితం మనలో ఉంటే, దేవుని యందు భయము లేని జీవితము, భక్తి లేని జీవితం మనం ఉంటే మనం ఎలా ఉన్నామంట, పొట్టు వలె ఉన్నాము. మనం ఏమని చెప్పారు కీర్తనలో, పొట్టు ఏమైద్దంట, గాలికి ఎగిరిపోయిద్ది. ఇంకా పొట్టును మనమైతే ఏం చేస్తాము, సీజన్ చేసేటప్పుడు దున్నేటప్పుడు కాల్ చేస్తాము, అంతేనా? ఆ వచనం కూడా వచ్చింది. అంటే దేవుని యందు దేవుని బిడ్డలు కానురు దుష్టులు పొట్టు వలె ఉన్నారు, భక్తిహీనులు పొట్టు వలె ఉన్నారు. ఇంకా వచనం చూద్దాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా నీవు రక్షణకర్త అయిన దేవుని మర్చిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన చాలు నీ రక్షణకర్తయగు దేవుని మరచితివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు అంటూ 13వ వచనంలో ఏముంది, జనములు విస్తార జలములు ఘోషవలే ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరినట్లు వారును తరుమబడుదురు. ఎవరంట వీళ్ళు? దేవుని మరుచువారు, దేవుని కార్యాన్ని మరుచువారు, దేవుని వాక్యాన్ని మరుచువారు. రక్షణకర్తయగు ఏముంది 10వ వచనంలో, నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి. నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోకపోతివి. నీకు దేవుడు చేసిన ఆ సహాయాన్ని, దేవుడు చేసిన నీకోసం చేసిన ఆ సిలువ త్యాగాన్ని నువ్వు మర్చిపోయి వాడుగా ఉన్నావు. నీవు పొట్టువలే ఏముంది, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు అనే పదం మనందరికి అర్థమైన పదమే కదా. కసువు చెబుతున్నాం అంటారు. అంటే ఆ కసువు వలే మనం భక్తిహీనలో ఉంటే, మనము దేవుని మర్చిపోయిన వారుగా ఉంటే, ఒక కసువుని చిమ్మి ఎలాగ బయట పారవేస్తామో, ఒక తుఫాను వచ్చినప్పుడు ఆ చెత్త గిరగిరా కొట్టుకొని పోతుందో, మనము కూడా ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. ఆదాము అవ్వ ఏమయ్యారంట? ఏదైనా తోటలో నుంచి తరిమేయబడ్డారు. మనము కూడా తరిమేయబడతావారుగా ఉంటాము. దేవుని, మన రక్షణకర్త అయిన దేవాది దేవుని మరిచిపోతే, ఆయన శిలువ శ్రమలను మర్చిపోతే, ఆయన మన కోసం చేసిన ఆ మహాఘోర బలియాగాన్ని మనం మర్చిపోతే, ఆయన మన కోసం చిందించిన ఆ ప్రతి ఒక్క రక్త బొట్టును మనం మర్చిపోతే, ఆయన మన కోసం ఏదైనా వనంలో చేసిన ఆ ప్రార్థన విజ్ఞాపన మనం మర్చిపోతే, ఆయన యొక్క క్రియలను ఆయన్ని మనం మర్చిపోతే, మనం ఎవరు అంట? మన ఆధారమైన ఆ ఆధారాన్ని మనం మర్చిపోతే, ఆధారం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఎగిరిపోవటమే. గాలి ఎటు కొడితే అటు ఎగిరిపోతాము, దానికి గమ్యం లేదు. అందుకే నువ్వు పొట్టు వలె ఉంటే, నీ దేవుని మర్చిపోతే ఆ పొట్టు గతి ఏందో మనది అదే. నువ్వు దృష్టిని పోలి ఉంటే, దృష్టిని క్రియలు పోలి ఉంటే, దృష్టిని మాటలు పోలి ఉంటే, దృష్టిని ప్రవర్తన పోలి ఉంటే, మనము ఎలాంటి వారమంట? పొట్టు ఏ విధంగా అయితే, పొట్టు ఎలాగా గాలికి చెదిరిపోతుందో, తుఫాను వచ్చినప్పుడు ఎలా గిరగిర తిడుతుందో, ఒక కసువు వలె నువ్వు భక్తిహీనుడు అయితే. గతంలో వాక్యం చెప్పుకు మనం దేవుని వాక్యం చెప్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సందర్భంలో మనం ఎప్పుడైనా ఒక గృహాన్ని శుభ్రం చేస్తాము, ఆ కసువుని ఎత్తపై ఒక మూలను చింపెడతాం.
పెడతాం. ఒక వారం అంటే రోజు ఏడెత్తిపోతాం, ఆడ పెడతాము, చిమ్ముతాము, ఆడే పెడతా ఉంటాం. కానీ ఆడ పెడతాము, మళ్ళీ ఫ్యాన్ వేస్తాం, అదేమైద్ది మళ్ళా మన దగ్గరికి వచ్చి మనం పీల్చుకుంటాం ఆరోగ్యాన్ని. అంటే మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియల్ని పక్కన పెడతాం, కానీ పూర్తిగా పంపేం, ఒక షాట్ ఉంచుతాం, అవసరమైనప్పుడు లాక్కుందాం అన్నట్టు. ఈ రీతిగా మనలో ఉన్న దుష్ట క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, మాటలు, ఆలోచనలు, తలంపులు మనలో పెట్టుకొని ఉంటే మనము గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాము. దేవుని మర్చిన వారముగా ఉంటాము, దేవుని ఎందుకు భయం లేని వారుగా ఉంటాము, దృష్టిని పోలి నడుచుకున్న వారంగా ఉంటాము. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం ఆరాధనలో, దేవుని పోలి నడుచుకోవాలని, ఆయన పోలి నడుచుకోవాలని. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కల్మషము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, అన్నిటికీ మిక్కిలి హెచ్చైన వాడు. అలాంటి దేవుని మనం మర్చేవారుగా, అలాంటి దేవుని క్రియలను మనం మర్చేవారంగా ఇశ్రాయేలు ప్రజల వలె అనుదినం ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన రక్షణగా ఉన్నాడు, వారికి ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్లు ఇస్తున్నాడు. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఎండ వస్తే ఎండ రాకుండా మేఘాలను అడ్డం పెట్టాడు, చీకటైతే రాత్రి వెలుతురునిచ్చిన వాడుగా వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళని నడిపిస్తూ ఉన్న వాళ్ళు క్షణం మర్చిపోయిన వారిగా, మోషే మీద దేవుని మీద సొనిగిన వారిగా జీవితం కలిగి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో. దుష్టుని పోలి, దుష్టుల క్రియలతో, దుష్ట సాంగత్యం గల వారిని. దుష్ట సాంగత్యం ఏం చేసిద్దంట? మంచి నడవడికను చెరిపేసిద్ది. మంచి నడవడికతో ఉన్న అవ్వాదామును దుష్టము సాంగత్యం చేసి, సర్పంతో సాంగత్యం చేసి, ఆ మహాఘట సర్పము యుగములో అగ్నిగుండంలో పడవేసే ఆ సర్పము సాంగత్యం చేసిన అవ్వాదం ఏమయ్యారు? ఏదేను తోటలో నుండి తోసివేయబడ్డారు. నిత్యము జీవించవలసిన జీవితాన్ని నుండి శపించబడిన వారుగా, నిత్యముగా చచ్చదరనే ఆ శాపాన్ని పొందే దిగజారిపోయారు దుష్ట సాంగత్యం వలన. మనము కూడా అలాంటి దుష్ట సాంగత్యం గలవారుగా ఉంటే మనము పొట్టువలే ఉన్నట్టే. కీర్తనలో చెప్పిన విధంగా చూద్దాం ఒకసారి. కీర్తనలు 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన విధంగా 4వ వచనం వరకు చదవండి ఒకసారి. దుష్టులు అలాగనుండక, దుష్టులు ఎలాగుండరంట? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించకుండా, దాన్ని చదవకుండా, ధ్యానించకుండా, ఇంకా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండక, గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు. మనం ఎలా ఉన్నాము? అయితే 2 వచనాలు చూద్దాము ఆ చెట్టు గురించి. 2 వచనాలు ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17:7 వచనం. అవును. ఇంకా చెట్టు వల్ల నుండును, అది కాలవల వరుణ దాని వేళ్ళ తన్నును పెట్టగలదై దానికి భయపడుదురు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమును చింతనందదు, కాపు మానదు. ఏమంట? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎలాగుంటాడంట? మనం చదువుకున్నదే కీర్తనలో 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నదే. ఏంది? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. 2వ వచనం నుంచి కంటిన్యూషన్ ఏముందో అదే ఇక్కడ చెబుతుంది. వాళ్ళు పచ్చగా ఉంటాడు. వర్షము లేకపోయినా, వర్షం ఉన్నా వాళ్ళకి చింత లేదు. ఇలా వాన పడలేదే, ఇలా వర్షం పడలేదే, ఈ చెట్టు మలవది అంటాం లేదు. అదేవిధంగా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమొచ్చినా దేవుని వాక్యాన్ని ఆనుకొని ఉన్నవాడు ఫలించడి కొమ్మ. యేసేపే మనకి ఒక మూలార. యేసేపునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. యేసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఘోరమైన అవమానాలు ఎదురైన యేసేపు దేవుని
ఆ దేవునికి నేను ఎలా ఇచ్చేయాలి, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా ఈ క్రియ చేయగలను అన్నాడు. అభివృద్ధి చెందినవాడుగా దినదినము ఆర్థికంగా మొదట్లో లేకపోయినా ప్రధానమంత్రి అయ్యే స్థాయికి వెళ్ళాడంటే దేవునికి ఏమయ్యాడంట? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆయన నమ్ముకున్నవారు అభివృద్ధి చెందాడు, ఫలం వలె ఉంటాడు, అభివృద్ధి చెందే చెట్టు వలె ఉంటారు, పచ్చని చెట్టు వలె, ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె. ఒక వాతావరణాన్ని బట్టి మారిపోయేది కాదు, మనకొచ్చే ఇబ్బందులు బట్టి మారిపోయే భక్తి మనలో ఉంటుంది. భక్తిహీనత, మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ భక్తిలో నిలబడితే ఏపు వలె ఆయనే ఇచ్చాడు, ఆయనే ఆయనే ఇస్తాడని నమ్ముకుంటే భక్తిగా మనం జీవిస్తే ధన్యుడు. నీకు ఏబు కోల్పోయిన మొత్తం దానికి రెట్టింపు పొందినవాడుగా ఉన్నాడు. నీవు నేను కూడా ఎలాంటి సందర్భంలో కూడా దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడిన మనము ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయన ఏముంది దాకా మనం చదివిన వాక్యంలో, యాజులైన రాజకీయ సమూహంగా ఏర్పరచబడిన వంశముగా ఆయనకు సొత్తు ఉన్నాము. దేనికి పనికిరానిది మనం అసలు దాన్ని సొత్తుగా సేకరించం, దేనికి పనికిరాని మనం ఆస్తిగా సేకరించడం. కానీ దేనికి పనికిరాని మనము, పాపలమైన మనము, దుష్ట సంబంధమైన మనం, పొట్టు సంబంధమైన మనలను ఆయన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఏడన్నా పనికిరాని పొలం ఎవరైనా ఇస్తా అంటే మనం తీసుకుంటామా? సౌడు నెల 1 ఎకరం ఇస్తున్నాం, తల 1 ఎకరం పొలం పండించుకోవడానికంటే సౌడు ఎవరికి కావాలో మంచిది ఇమ్మంటారు. అంటే దేనికి పనికిరాని మనం ఆశించం, కానీ దేవుడు దేని పనికిరాని మనల్ని పనికొచ్చేవారుగా పరిశుద్ధుల సంఘంలో మనం చేర్చాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవుని సంబంధంలో దేవుని ఆనుకొని ఉంటే, దేవుని నమ్ముకొని ఉంటే వారు అభివృద్ధి చెందడి కొమ్మ వలె ఉంటాడు. కాలుల వరణ దాని వేళ్ళు తన్నును, వేర్లు తన్ని బలంగా నిలబడతాయి. ఆయన అనుకుంటే, ఆయన నమ్ముకుంటే వారు దేనికి భయపడక ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. దేవునితో మాట్లాడొచ్చిన మోషే ముఖం ఎలా ఉన్నది? ప్రకాశవంతంగా ఉన్నది. ఆయనతో మాట్లాడవచ్చిన ఆ ముఖ కాంతిని చూసి వాళ్ళు ఆయన ఏం మాట్లాడేయాలి, ఆయనతో మాట్లాడి ఈయన గుర్తించాడు. మనందరి ప్రవర్తనలో, మనందరి ఆలోచనలో, మనందరి నడవడికలో ఆయనతో మాట్లాడాము, ఆయనతో నడుస్తున్నాము, ఆయన వలె నడుస్తున్నాము, ఆయన పోలి నడుచుకుంటున్నాము అనే రీతిగా ఉంటే మనము చెట్టు వలె ఉన్నవారం కాతాం, పొట్టు వలె కాదు. చెట్టు అభివృద్ధి చెంది ఫలాలు ఇచ్చేది ఉంటుంది. ఆ ఫలాలు పరలోకమునకు దేవుడు అనుగ్రహించిన ఫలంలో చేరతాము. ఫలం అనగానే చెట్టు కాయలు, మనం అనగానే ఫలం అనగానే మనకు పిల్లలు పుట్టారు సంతానం, అది కాదు. ఆయన ఫలము పరలోకంలో మనం ఉండాలి, పాతాళంలో నుంచి పోవాల్సిన మనల్ని పరలోకము చేర్చాలి, అదే ఆయన ఫలము. ఇంకో వచనం చూద్దామా? కీర్తనలో 92వ కీర్తన, ఇంకా 2 వచనాలతో కూడిక ముగించుకుందాం. 92వ కీర్తన 12వ వచనం. ఎదుగుదురు, వర్ధిల్లెదురు. ఏమున్నది? వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎలాగంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. మువ్వ అంటే కంకి వచ్చింది కదా, మనం కొబ్బరి చెట్టు చూస్తాం. ఖర్జూరం అంటే మనం చూడం. కొబ్బరి చెట్టులో కంకి ఎలా వచ్చింది? దాని స్వచ్ఛదనం, దాన్ని చూస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే నీతిమంతులు దేవుని వాక్యం విన్నవారు ఎలా ఉంటారంట? ఖర్జూరము వేసిన మువ్వ, అదే నడుంది, ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. నీతిమంతులు దేవుని బిడ్డలు, నీతిమంతులు చెట్టు వలె. వాక్యము మన నీతి కాదు. 4 దానాలు చేసాం నీతిమంతులు అనుకుంటే మన నీతి ఎలాంటిదంట? మురికి గొడ్డ వలంటిది. ఆ నీతి కాదు. దేవుని రక్తముతో కడగబడిన నీతిమంతులమైన మారం, దేవుని
మాటతో నమ్మి విశ్వసించి నమ్మిన వారు ఆయన అంగీకరించడం ద్వారా మనకు వచ్చిన నీతి, ఆ నీతి ద్వారా మనము అంజూరపు వృక్షం వలె మువ్వ వేయుదురు, లెబనోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదల అభివృద్ధి పొందుదురు. అభివృద్ధి చెందేడు చెట్టు వలె నీవు ఉండాలంటే నీతిమంతునిగా దేవుని వాక్య ప్రకారము జీవించేవారుగా ఉండాలి. అదే ఆయన నీతి. నీతిమంతులు అంటే ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎవ్వరూ లేరు. ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన నీతిమంతుడు కనుక, ఆయన సిలువలో మరణించాడు కనుక, ఆయన మన కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి లేచాడు కనుక, పరలోకంలో మన కోసం స్థలం సిద్ధపాటు చేస్తున్నాడు కనుక ఆయన నమ్మితే మనం నీతిమంతులం అవుతాము. ఆయన పరిశుద్ధ పట్టణంలో ఆ మహాసింహాసనం ఎదుట మనము కూర్చొని ఆయన స్తుతి గానాల్లో యాగాల్లో మనం చేరి ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ ఖర్జూరము ఎలాగైతే ఈ మట్టల్లో నుంచి ఖర్జూరపు మువ్వ ఎలా కనిపిస్తుందో, ఒక కొబ్బరి గెల పైనుంచి వచ్చేటప్పుడు మువ్వలాగా ఎలా కనిపిస్తుందో, ఆ రీతిగా మనం ఆ పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధుల మధ్య నీతిమంతుల గుడారంలో మనము కూడా ఒక మువ్వ వలె ఒక ప్రత్యేకమైన స్థలంలో కనిపిస్తాము, ఒక ప్రత్యేక రీతిగా కనిపిస్తాము. ఎప్పుడంటే మనం ఆయన నమ్ముకొని ఉన్నప్పుడు, మనం ఆయన నీతిగా ఎంచబడినప్పుడు, ఆయన నీతిలో జీవిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతలో జీవిస్తున్నప్పుడు. దీన్ని బట్టి మనం చెట్టుగా ఉన్నామా, పొట్టుగా ఉన్నామా? నీవు పొట్టువా, చెట్టువా? నీవు దుష్ట సంబంధివా, దేవుని సంబంధివా? దేవుడైతే ఒకటే మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలిసిన వచనమే. 3:12 ఒకసారి చదువుదామా? ఆయన చేతిలో ఉన్నది, కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమల పొట్టులో ఆయన దగ్గర ఏమున్నదమ్మా? ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, గోధుమలు గట్టి గింజ, దాన్ని ఏం చేస్తారంట? కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టు. ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన న్యాయ తీర్పు ఆయన దగ్గర ఉన్నది. ఆ రోజు వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు నీవు పొట్టుగా ఉంటే కాల్చివేయబడతావు. అదే ఉంది అక్కడ. ఏమైంది? పొట్టు అయితే అగ్నిలో వేయబడి ఏబడును. నువ్వు చెట్టుగా ఎత్తనంగా గట్టి ఎత్తనంగా ఉంటే కొట్టులో, ఆయన కోటలో, ఆయన రాజ్యంలో, ఆయన పరిశుద్ధ సంఘంలో చేర్చబడతావు, ఆ పరలోక స్థలంలో చేర్చబడతావు. నీవింకా పొట్టు జీవితంలో, భక్తిహీన జీవితంలో, దుష్టత్వంలో, దేవుని మరిచిన స్థితిలో ఈ రీతిగా చెప్పుకుంటే 1000 వచనాలు ఉంటాయి. కానీ ఒక్క వచనం నువ్వు దేవుని సంబంధిగా, దేవుని నమ్మిన వారిగా ఉంటే నువ్వు ఆయన కొట్టులోకి, కోటలోకి చేర్చబడతావు. నువ్వు దుష్ట సంబంధిగా ఉంటే అగ్నిలో కాల్చివేయబడతావు. నిరంతరం అగ్ని, నిత్య అగ్నిలో యుగయుగములు అల్లాడుచు అగ్నిగుండములో, పాతాళంలో పడిపోతావు. నువ్వేది కోరుకుంటున్నావు? పొట్టుగా గట్టిగా ఉండి, దేవునితో నమ్మకంగా ఉండి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మన కోసం దేవుడు ఏర్పడిన పరలోకంలో ఉండాలనుకుంటున్నావా? దుష్టునిగా పొట్టుగా ఉండి పాతాళానికి అగ్నిగుండంలో ఉండాలనుకున్నావా? నిర్ణయం నీదే. ఆయన చేటమదికి, ఆయన కళ్ళు, ఆయన కళ్ళాన్ని శుభ్రం చేయటానికి, ఆయన కళ్ళమును శుభ్రం చేసి గట్టి అయిన వాటిని ఏరాలని చూస్తున్నాడు. ఆయన ఏరుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? నీ హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన తాకుతున్నాడు. నువ్వు దేన్ని ఆకర్షిస్తున్నావు? అవ్వాదమైతే చూపునకు రమ్యమైనదను మంచిది అని ఆశపడ్డారు. వారు పొట్టు వలె విసిరివేయబడ్డారు. నువ్వు నేను అలా ఈ లోక క్రియలకు ఆశపడుతున్నామా? దేవుని క్రియలకు అనుసారంగా జీవిస్తున్నామా? దేన్ని మనం ఒక్కసారి ఆయన శిలువ శ్రమలను, ఆయన శిలువలో చేసిన బలియాగాన్ని స్మరణ చేసుకొని, ఆయన మన కోసం ఇంత త్యాగం, ఇంత బలియాగం చేశారే, మనం ఆయనకి ఏమిస్తున్నాం? మన పనికి పోతే ఒక చిన్న మాట చెప్పి ముగిద్దాం. ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి పేరు ఏదో వీరాంజయ్ ఏదో ఉంది. ఆ అబ్బాయి ఏం పేరు అంటే
ఆమోస్ అన్నాడు, అబ్బో పేరు మార్చావంటే నేను మార్చలేదు, మా సంఘంలో మార్చాను. ఎందుకు మార్చానంటే నేను బాప్తీసం తీసుకున్నాను, నా పేరు మార్చాను. మరి కొంచెం మంచి పేరు పెట్టుకోవచ్చు అంటే నాకేదో మా పాస్టర్లు పెట్టారన్న, అదేముంది అన్నాడు. ఒరే ఇంకొక వ్యక్తి ఉన్నాడంటే, ఒరే ఇదంతా ఒక ముసుగురా, ఏది దేవుని సన్నిధికి వస్తున్న ఒక ముసుగులో ఉన్నారు. ఆ క్రీస్తుని సిలువలో కొడుతున్న ఒక మాట కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని ఏమన్నా ఒక మాట అంటే చెర్రని లేచిద్ది. ఊరకం భక్తి అనే ముసుగులో ఉన్నారు, మీలో కల్మషము, ఆ పగ కలహం అవన్నీ అట్లాగే ఉన్నాయి అని అన్నాడు. అంటే మనం ఒక పొట్టు వలె ఆ కల్మషము అవన్నీ మనలో ఉంటే మనము ఆ ముసుగులో ఉన్నట్టే. దేవుని వాక్యము, దేవుని నమ్మనోళ్ళు మనకు చెబుతున్నారు. నమ్మినోళ్ళ పరిస్థితి ఏంది? వాక్యం చెప్పడం కాదు, ఉంది కదా, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే రాబట్టవచ్చని అలాంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.